ఎన్డీఏ నేతలు మాతో టచ్లో ఉన్నారని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఏ సమయంలోనైనా ఏ క్షణంలోనైనా ఈ ప్రభుత్వం కూలిపోవచ్చు అంటూ కూడా రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి నేతలు కానీ ఈ రకమైన జోస్యం చెప్పడం కొత్తేమీ కాదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ముందు నుంచి చెప్తున్నారు. ఈవెన్ ప్రభుత్వ ఏర్పాటుపైనే అనుమానాలని కూడా కలిగించే రీతిలో మాట్లాడారు. అయినా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. కానీ ఎన్డీఏలో లుకలుకలు అనే అంశాన్ని ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా వాళ్ళు నమ్మడమే కాకుండా జనానికి కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకని ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ ఏకంగా మాతో టచ్లో ఉన్నారు అన్నాడు. టచ్లో ఏ పార్టీలు ఉన్నాయా లేకుంటే ఎంపీలు ఉన్నారా చెప్పలేదు. అంటే మోడీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది కనుక ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు అని. సో ఎవరు టచ్లో ఉన్నారు? టచ్లోకి ఇండియా కూటమి నేతలే చంద్రబాబు నాయుడుతోనూ నితీష్ కుమార్తోనూ టచ్లోకి వచ్చారు. శరద్ పవార్ మాట్లాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ టీడీపీ కానీ జేడీయూ కానీ ఇండియా కూటమి స్నేహ హస్తానికి ఆసక్తి చూపలే. తాజాగా కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గ నాయకుడు సంజయ్ రౌత్ స్పీకర్ పదవిని విషయంలో కూడా తెలుగుదేశాన్ని చేరుకునే ప్రయత్నం చేసింది. టీడీపీ గనక అభ్యర్థిని పెడితే మేము కూడా సపోర్ట్ చేస్తామంటూ అడగకముందే ఆఫర్ కూడా ఇచ్చారు. మరి ఇండియా కూటమి నేతలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? నిజంగానే ఎన్డీఏ నేతలు టచ్లో ఉన్నారా? మన రాజకీయాల్లో ఎవరితో టచ్లో ఉంటారు, ఎవరితో ఎప్పుడు టచ్లోకి వస్తారు ఎవరమో చెప్పలేము. ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పిన తప్పే ఎన్డీఏ నేతలు పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీతోనూ ఇండియా కూటమితో టచ్లోకి రారు అని క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నాకైతే ధైర్యం చాలదు. ఎందుకంటే ఎన్డీఏనే కాదు ఇండియా కూటమి నేతలు కూడా మోడీతో టచ్లో ఉండొచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా బీజేపీ మోడీ మాతో టచ్లో ఉన్నారంటూ అపోజిషన్తో మైండ్ గేమ్ ఆడేవారు. ఇది కొత్త కాదు, మీకు గుర్తుండే ఉంటుంది. 41 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని మోడీయే వ్యాఖ్యానించాడు. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారని చెప్పి బీజేపీ వాళ్ళు చాలాసార్లు మాట్లాడారు. నిజంగా కూడా మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జేడీయూఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా చూసాము. అందువల్ల ఈ టచ్ రాజకీయాలు చాలా కాలంగా మనం వింటూ ఉన్నాం. కానీ ఈసారి రివర్స్ అయింది కథ. డామెట్ కథ అడ్డం తిరిగింది. సీన్ రివర్స్ అయింది. బీజేపీ నేతలు, ఎన్డీఏ నేతలు నరేంద్ర మోడీ మైండ్ గేమ్ ఆడితే ఇప్పుడు రాహుల్ గాంధీ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే మాతో బీజేపీ వాళ్ళు టచ్లో ఉన్నారు, మాతో ఎన్డీఏ కూటమి టచ్లో ఉన్నారంటూ రివర్స్ మైండ్ గేమ్ మొదలైంది. అంటే కాలం ఎలా మారుతుందో దీన్ని బట్టి చూడండి. సో ఇప్పుడు ఆ ఎన్డీఏ టెన్షన్లో పడే పరిస్థితి ఉంది. ఇండియా కూటమి నేతతో ఎవరు టచ్లోకి వెళ్తున్నారా, టచ్లోకి పోకుండా టచ్ మీ నాట్ రాజకీయాలు ఎలా చేయాలి సో అనేటువంటి టెన్షన్ ఇవాళ ఎన్డీఏకి పుట్టింది. సో ఎందుకంటే మెజారిటీ సొంతగా బీజేపీకి లేకపోవడం, మోడీ ఏకపక్ష విధానాలతో ప్రతిపక్షాలు మాత్రమే కాదు భాగస్వామ్య పక్షాలే కాదు సొంత పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ టచ్ రాజకీయాలు ముందుకొస్తున్నాయి. సో డెఫినెట్గా ఇది రాహుల్ గాంధీ మోడీపై ఆడుతున్న ఒక ఆసక్తికరమైన మైండ్ గేమ్.